హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. ఒక వీడియో పెట్టాను, మళ్ళీ రెండో వీడియో అండి ఇది. ఈ వీడియో కూడా కొన్ని ఫ్యాన్సీ శారీస్ అండి. ఎందుకంటే ఇప్పుడు పండగలు జరుగుతున్నాయి కదా, ఈ పండగల్లో ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటారు అందరూ కూడాను. నేను ఎలాగో కొత్తగా పెడుతున్నాను కాబట్టి అందరికీ తెలియదు కాబట్టి ఇప్పుడు కొంచెం నేను కూడా అలాంటి ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చాను. అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మీకు నచ్చితే కనుక కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు ఈ శారీ మీరు స్క్రీన్ షాట్ తీయండి. ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసి పెడితే మీ అడ్రస్కి నేను పంపిస్తానండి. అందరూ కూడా అంటే చూడండి, చాలా చాలా బాగున్నాయి చీరలు. చాలా మెత్తని జార్జెట్ చీరలు అండి ఇవి. అసలు ఎంత బాగున్నాయంటే చూడండి, అంచు కూడా ఎంత బాగుందండి. అసలు కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా మేము బరువులు మొయ్యలేము చీరలు అని చెప్తున్నారండి. చీర బరువు కూడా మొయ్యలేకపోతున్నారు. ఎందుకంటే అంత డెలికేట్ అయిపోయారండి అందరూ కూడా. మరి పూర్వం మన అమ్మలు 6 గజాల చీర కట్టి గోచి పెట్టి ఇంకా పొలం పనులు చేసేవారు, వంట పనులు, ఇంటి పనులు. ఒక ఇంట్లో పెద్ద కుటుంబం ఉందంటే ఒక 4 కేజీల బియ్యం అంటే కుంచెడు బియ్యం అనేవారండి. ఆ కుంచెడు బియ్యం అన్నం వండి అవతల పడేసేవారు అనమాట. అన్ని పనులు చేసేవారు. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అందరూ కూడా చాలా డెలికేట్ అయిపోయారండి. ఇప్పుడు ఎవరు కూడా పనులు చేయలేకపోతున్నారు. ఇదిగోండి చీర విప్పేస్తున్నాను. ఈ చీర ఇది మొదటి చీర అండి. ఈ ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుందండి చీర. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇది ఫస్ట్ చీర అండి క్వాలిటీలో. రేట్ కూడా చెప్తాను, మీ అందరికీ నచ్చుతుంది. ఇదేమో పవిటంచు అండి. ఇది పవిటంచు చాలా బాగుంది. తర్వాత బ్లౌజ్ పీస్ చూడండి ఇలా వచ్చిందన్నమాట. డిజైన్ బ్లౌజ్ పీసు, దానికి అంచు కూడా వచ్చింది. జాకెట్కి అంచు వచ్చింది. ఇలా మీరు కుట్టించుకోవచ్చు. నచ్చిందండి. కలర్ బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. న్యాచురల్ కలర్స్ అండి. చాలా చాలా నచ్చుతాయి మీ అందరికీ కూడా. చూడండి ఇది ఫస్ట్ శారీ. చాలా మెత్తని జార్జెట్ ఇది. మీరు ఎలా కట్టుకున్నా కూడా, ఎలా ఉతికేసినా కూడా, ఎంత కాలం కట్టినా ఈజీగా ఒక 10 ఏళ్ళ వరకు వచ్చేస్తుందండి. మనకి విసుగు వచ్చి అవతల పడేయాల్సింది. కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదండి ఫస్ట్ శారీ. ఇదండి కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఫోటో చూడండి. ఓకేనండి. ఇంకా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అన్నీ కూడా తీసి చూపెడతానండి. అంటే అన్నీ విప్పేసాం అనుకోండి, మళ్ళీ మడతలు పెట్టుకోవడం, ఆ మడత రాదండి. మనం ఎలా పెట్టినా కూడా ఆ మడత రాదన్నమాట. ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. అసలు ఈ చీర కట్టినట్టే ఉండదండి, అంత మెత్తగా ఉంటుంది. చీరలు కట్టలేం బాబోయ్ అంటున్నారు పిల్లలు, కానీ ఇలాంటి చీరలు అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. అంచు చూడండి ఇలా ఉంది. అన్నీ ఫ్యాన్సీ చీరలే తీసుకొచ్చానండి. చూడండి ఫ్లోరల్ ప్రింటు, మంచి ఫ్లవర్స్. కట్టుకుంటే ఇది చిన్న, పైన మాత్రం చిన్న అంచు వచ్చిందనమాట. చాలా బాగుంటాయండి చీరలు కూడా. ఇంకా కొత్త కొత్త మోడల్స్ తెస్తానండి. పండగలు వచ్చినాయి కదా, అందరూ కూడా ఇవే వాడతారు. ఇది చూడండి, ఇదేమో అంచు. తర్వాత ఇదేమో బ్లౌజ్ అండి. ఇది పౌట్ అంచు, ఇది బ్లౌజ్ అండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయిపోయింది. బాగుంది కదండి. ఇదండి రెండో చీర. చాలా అందంగా ఉన్నాయి చీరలు, మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి.
కట్టుకుంటే మాత్రం చీరకే అందం వస్తుందండి. చీరకే అందం, మీకు అందం కాదు. మీరు అందంగానే ఉంటారు, కానీ మీరు కట్టుకుంటే ఈ చీరకే అందం వస్తుంది. ఎక్కడ తీసుకున్నారు చీరలని కూడా అడుగుతారు, అంత బాగుంటుంది. చూశారు కదండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది రెండో చీర. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా ఈ టైం ఉంటుందండి. మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, కట్టుకుంటే ఇంత అందంగా ఉంటారు మీరన్నమాట. చాలా మెత్తని చీరలండి, అన్ని జార్జెట్లోనే వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా లైట్ వెయిట్ వాడుతున్నారండి. జార్జెట్ కూడా బరువుగా ఉంటాయి కొన్ని, కానీ ఇవి మాత్రం మెత్తగా ఉన్నాయండి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ కలర్ కూడా ఎక్కువగా వాడుతున్నారండి ఇప్పుడు. అన్నీ మంచి కలర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇది ఏ చీర కావాలంటే ఆ చీర మన గ్రూప్ కూడా ఉంది వాట్సాప్లో, ఇది పెట్టండి. ఇది చూడండి, చాలా బాగుంది కదండి. పేపర్ ఉందండి దీనిలో, పేపర్ బరువే తప్ప చీర అస్సలు బరువు లేదండి. ఇది చూడండి, ఎవరు కట్టుకున్నా ఎంత అందంగా ఉంటుందోనండి. చాలా చాలా బాగుంది. ఇంకా ఇదేమో పవిటల్సు పళ్ళు అన్నమాట. బ్లౌజ్కి మాత్రం మీరు బ్లౌజ్ కుట్టించుకోకపోయినా బ్లౌజ్ మాత్రం అంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చండి మీరు. అంటే ఇది కొంచెం పలచగా ఉంటుంది, అయినా లైనింగ్ క్లాత్ వేస్తాం కాబట్టి ఇది బాగానే ఉంటుంది. లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మీరు, బాగానే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంక నేను ఇందులో పేపర్లు తీసేస్తున్నానండి. చూసారు కదండి, ఈ చీర స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు దానిలో వాట్సాప్లో పెడుతురు. కానీ చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదండి. నేను ముఖ్యంగా చిన్నపిల్లలకి కుర్రాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఈ మధ్య బాగా అలవాటైపోయిందండి. బాగా బ్రతుకుతున్నంతకాలం దర్జాగా ఉన్న అమ్మ నాన్న సంపాదించింది అన్నీ ఖర్చు పెట్టుకొని తిరిగేయటం, తర్వాత ఇంక కష్టం వచ్చింది అనేసరికి ఆత్మహత్యలు చేసుకోవటం, ఏదైనా అయిపోవటం, లేదా వ్యసనాలకి బానిసలైపోవటం, కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, ఇలాంటి పనులు చేస్తున్నారు చాలా. అలా చెయ్యొద్దండి. ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడితే దర్జాగా కూర్చొని తినొచ్చు అన్నమాట. పిల్లలకు చెప్తున్నాను నేను, నాలాంటి పెద్దవాళ్ళకి కాదు. చాలామంది పిల్లలు అలా వీధులంటే తిరుగుతూనే ఉంటున్నారు. నేను ఉద్యోగం ప్రతి చోట కూడా పల్లెటూరులో చేశానండి. చూడండి చీర ఎంత బాగుందో, ఈ కలర్ కూడా చాలా బాగుంది. అసలు ఈ కలర్స్ ఏమని చెప్పాలో తెలియదండి. దీనిలో ఎన్నో కలర్స్ ఉన్నాయి కదా. మరి పైన మాత్రం చిన్నంచు వచ్చింది, ఇలా చిన్నంచు. ఇది ఒక కలర్ అని చెప్పలేమండి. దీనిలో మరి ప్రింట్ ఉంది కదండి, ఫ్లోరల్ ప్రింట్ ఉంది, అందుకనేసి ఇక అందంగా కనిపిస్తుంది అన్నమాట ఫ్లవర్స్తో. చూడండి, ఇవ్వండి. ఈ పిల్లలు ఇలాగా ఖాళీగా తిరుగుతున్నారు చాలామందిని చూస్తున్నాను నేను. వయసులో ఉన్నప్పుడు కష్టపడితే వృద్ధాప్యంలో కూర్చొని తినొచ్చు. కొంత డబ్బు ఉందనుకోండి, బాగా బతుకుతాం. ఇంకొంచెం ఎక్కువ డబ్బు ఉందనుకోండి, బాగా బతుకుతాం.
చాలా బోరు డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, దర్జాగా బతుకుతాం. అదండి, అది తెలుసుకుంటే పిల్లలు కష్టపడతారు. ఏ పని చేసినా అది సిగ్గు ఇది సిగ్గు అని సిగ్గుపడకూడదు. పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఏ పని చేస్తే ఏంటండి, మనం ఏ తప్పు చేయకుండా ఏ పని చేసినా దర్జాగా బతికేలాగా ఉండాలన్నమాట. చూసారు కదండి ఆ చీర, ఇదిగోండి. ఒకరిని చేయి చాచకుండా దర్జాగా బతికేలా మన పిల్లలు నేర్చుకుంటే మనకి ఇంకా అంతకంటే సంతోషం ఏమీ ఉండదండి. ఆహా, నాకు నచ్చిన కలర్ అండి ఇది. చాలా చాలా ఇష్టం. నేను కుర్రాళ్ళకి అందరికీ అదే చెప్తానండి. టీచర్ని కదా, చేదస్తాం అనుకుంటారు నన్ను చూసి. ఇప్పుడు పెద్ద వయసు వచ్చేస్తుంది, ఇప్పుడు చేదస్తాం అలాగే చెప్తూ ఉంటుంది ఈవిడ మాటలు ఏంటి వినేది, మనం ఇలాగే తిరుగుదాం, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు కుర్రాళ్ళు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకోండి, తర్వాత జీవితం అంతా చాలా ఇబ్బందులు పడుకోవాల్సి ఉంటుంది. చీరలు చూడండి, ఇప్పుడే విప్పుతున్నాను, ఇంకా ఎవరికి చూపించలేదు. ముందు దీనిలో చూపించి అప్పుడు ఇది చూసారా ఎంత బాగుందో కలరు. ఈ ప్రింట్ కూడా ఎంత అదిరిపోతుందండి, అసలు చాలా బాగుంది. చూడండి అంచు, ఇది పైన అంచు. చాదస్తాం అనుకుంటారండి పెద్దవాళ్ళం, మనం ఏదైనా చెప్తే. చిన్నపిల్లలకి ఏమి ఎక్కదు, ఈ రోజుల్లో పిల్లలకి అస్సలు ఎక్కదు, వినట్లేదు పిల్లలకి. తర్వాత కష్టపడేటప్పుడు మనం చూస్తాము వాళ్ళని కష్టపడిపోతారు, అది బాధలు పడుతూ ఉంటారు. పవిటంచండి, అలాంటి కష్టాలు కొని తెచ్చుకోవడం, ఇబ్బందులు పడటం అవసరమా అండి చెప్పండి? చక్కగా బతకాలి కదా పిల్లలు, మన పిల్లలు, అందరి పిల్లలు. నేను మరి పల్లెటూరులో పనిచేసేదాన్ని. అక్కడ పిల్లలు ఏం చేస్తారంటే వారం అంతా స్కూల్కి వస్తారు, ఇంకా చిన్నపిల్లలు కూడా చక్కగా పనికి వెళ్ళిపోతారు. సాయంత్రం అయితే అమ్మా నాన్నలకి సహాయపడతారు. వారంలో 2 రోజులు పనికి వెళ్తే బోలెడు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏ సంపాదన లేకుండా ఎంజాయ్ చేయాలంటే ఎలా వస్తాయండి? అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎవరినైనా మన దగ్గర డబ్బులు ఉంటే ఓహో దర్జాగా బతుకుతున్నాడురా అనుకుంటారు. లేవనుకోండి చాలా చాలా బాధపడతాం, మనల్ని అవమానిస్తారన్నమాట. నేను చెప్పే మాటలు మీకు నచ్చుతున్నాయండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఏదో ముసలావిడ వాగుతుంది అనుకుంటే ఇంకంటే. ఈ చీర ఎంత బాగుందో చూసారా, హైలైట్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో, ఈ ఫ్లోరల్ ప్రింట్ చక్కగా ప్రింట్ చేస్తారండి. చూడండి అసలు చీర కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇంక ఇది ఆఖరి చీర అండి ఈ మోడల్లో. అంటే ఈ చీరలు మొత్తం రేట్ అంతా చెప్పమంటారా? 730 రూపాయలండి, ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి. ఎక్కడికైనా దూరం పంపించాలన్నా పోస్ట్లో పంపుతానండి. ఈరోజే కొన్ని చీరలు పంపించాను. నాకు మొదటిగా వచ్చింది నెల్లూరు జిల్లా నుండి వచ్చిందండి. నెల్లూరులో చీరలకు తక్కువ ఉండవండి, కానీ ఆన్లైన్లో చీరలు చూసి నాకులాగా రప్పించుకునేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మరి ఆ అమ్మాయికి ఈరోజే పంపించాను చీరలు. అవి ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్టు, తర్వాత ఆ రసీటు ఆవిడ వాట్సాప్లో పెట్టేశాను అన్నమాట. అవి ఆవిడ చూసుకున్నారు, మళ్ళీ నాకు కాల్ చేశారు. అంటే ఇప్పుడు కొత్త కదండి కాల్స్ అటెంప్ట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం బిజీ అయిందంటే కాల్స్ చేయలేదు, వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. ఆవిడ నేను చూసుకున్నానండి పార్సిల్ అని చెప్పి ఇంతకుముందే ఫోన్ చేశాను. థ్యాంక్స్ అమ్మా.
అంత దూరం నుండి నా చీరలు బుక్ చేసుకున్నందుకు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రారంభంలో ఉంది కాబట్టి దీని మీద ఎక్కువగా చార్జ్ చేయట్లేదండి, ఎక్కువగా లాభాలను ఆశించట్లేదు. గ్రో అవ్వాలి, ముందు పెరగాలి, అందరూ కూడా చీరలు బాగున్నాయి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి అనుకోవాలని అలాగా చేస్తున్నానండి. మీరు అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. చీరలు తీసుకోకపోయినా ఒక మంచి కామెంట్ పెట్టండి, బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దండి, అమ్మను కదా. మరి అందరికంటే చాలా పెద్దదాన్ని, కొంచెం కోఆపరేట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.